అంటారు చెప్పండి. ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ కాబట్టి మీరు నన్ను ఇరిగేషన్ గురించి అడిగారు. నేను చాలాసేపు చెప్పాను. నా పక్కన ఇప్పుడు ఎక్స్పర్ట్ కూర్చోబెట్టుకొని ఆ విషయాల మీద ఆమె ఎక్స్పర్ట్ రమ్య గారు. మీరు ఆమెను అడగండి, నేనేం చెప్పాలి దాని మీద. ఓకే నేను రోజు వింటున్నా రమ్య గారు, మీరు మాట్లాడేటి అన్ని కూడా నేను డైలీ వింటున్నాను. ఆ, ఓకే అయితే థ్యాంక్ ఒక్కటే యూ ఇక్కడ ఒక థ్యాంక్ యూ మాట ప్రకాష్ గారు, చెప్తాను. థ్యాంక్ యూ మేడం. ఒక మాట చెప్తాను చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్. ఆ, నేను ఏమంటున్నా అంటే ఉమ్, ఇది కుటుంబానికి మంచిది కాదు. అయితే కేవలం ఇది కుటుంబం, కవిత కుటుంబమో కేసీఆర్ కుటుంబమో కాదు. ఉమ్, ఇది మా అందరి కుటుంబం, మనందరి కుటుంబం. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం ఎప్పుడు ఐసోలేటెడ్ గా లేదు. ఆయనే ఇప్పటి వరకు నేను అంటే ఒక 8 సంవత్సరాలు ప్రతిరోజు ఆయనతో ఉన్నా, ఎన్నడూ కూడా ఆయన ఒక్కడు భోజనం చేయంగా చూడలేదు. ఆయన ఎవ్వరు లేకపోయినా కింద ఎవరన్నా కార్యకర్త ఉన్నా కూడా పిలిచి కూర్చోబెట్టి ముచ్చట పెట్టుకుంటా తింటాడు. అంటే ఆ కుటుంబాన్ని ఐసోలేట్ చేసి చూడలేము. ఇలా కవిత ఏం చేసినా కూడా అది ఆ కుటుంబానికి ఒక్కదానికే కాదు, ఆయన కేసీఆర్ గారితో సంబంధం ఉన్న వాళ్ళకు, ఆ పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళకు. నేను ఆ పార్టీలో ఇప్పుడు లేను కానీ ఆ పార్టీ ఫౌండర్ మెంబర్ గా, కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా అందరికీ బాధాకరమే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు. అయితే ఇక్కడ ఎవరికి బాగా నష్టం జరుగుతుంది 4 కోట్ల మందిలో అంటే, బాగా నష్టం జరిగే ఒకే ఒక్క వ్యక్తి కవిత గారే. అది కేసీఆర్ కాదు, హరీష్ రావు గారు కాదు, సంతోష్ గారు, ఎవరు కాదు. ఉమ్, ఇప్పుడు ఒక్కొక్కరి తప్పులు ఉంటాయి. సంతోష్ తప్పులు ఉంటాయి, హరీష్ రావు గారి తప్పులు కూడా ఉంటాయి, కేసీఆర్ గారి తప్పులు కూడా ఉంటాయి. కానీ మంచిని చెవిలో చెప్పమంటారు, చెడును మైక్లో చెప్పమంటారు. చెవును మీడియాలో చెప్తున్నది ఆమె. ఆ చెడు కూడా దానికి ఆధారాలు ఉండవు, ఏది పడితే అది మాట్లాడుతుంది. రైట్ రైట్ ఇప్పుడు సార్. అవినీతి గురించి సిబిఐ చేస్తే తప్పు అని అన్నామే. ఉమ్, ఇలా ఎవ్వరు కూడా అవినీతి ఉన్నది కాళేశ్వరంలో అని ఇప్పటి వరకు సర్టిఫై చేయలేదు. ఉమ్, మాలాంటి వాళ్ళమైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఉమ్, కానీ కవితనే స్వయంగా సిబిఐ విచారణకు వేసిన తర్వాత హరీష్ రావు గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అంటే ఇది పరోక్షంగా కేసీఆర్ గారి మీద చేయడమే. ఎందుకంటే హరీష్ రావు గారు ఓన్లీ ఇరిగేషన్ మినిస్టర్. అవును. ఆ టైంలో హరీష్ రావు గారు అవినీతికి పాల్పడ్డారంటే అది ముఖ్యమంత్రి గారికి కూడా, ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా వర్తిస్తుంది. అవును. కాబట్టి ఆమె తెలిసి చేసినా తెలియక చేసినా ఈ ఆరోపణలు ఈ డైరెక్ట్ గా కేసీఆర్ గారికి వర్తిస్తాయి. రెండవది ఏంటంటే కేసీఆర్ గారికి పార్టీ తర్వాతనే బిడ్డ గాని కొడుకు గాని. ఆ పార్టీ తొక్కల పార్టీ, ఆ పార్టీ పనికి మాలిన పార్టీ అని ఎవరైతే ప్రకాష్ గారు, మీరు పార్టీ తర్వాతనే ఒక్క నిమిషం, కుటుంబం 1 అని మినిట్ అంటున్నారు. చెప్ప. ఇక నేను కానీ చెప్పి ఎగ్జిట్ అవుతా, నేను డిస్కషన్ లో ఉండను. ఒక్క నిమిషం. నేను చెప్పి ఎగ్జిట్ అవుతా ప్లీజ్. ఒకటే మాట నన్ను ఒకటే మాట సార్. నన్ను కంప్లీట్ చేయనియండి. సార్ ఈ పార్టీ తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ. ఈ పార్టీ వెనకాల జయశంకర్ కృషి ఉంది, నా కృషి ఉంది, మత్స్యనాచారి కృషి ఉంది. మేమంతా పార్టీ ఫౌండర్స్. ఓకే. ఈ పార్టీ తొక్కల పార్టీ. మా నాన్న ముందు మాకి పార్టీ ఎంత అని చెప్పి 1 మినిట్ అమ్మా. రమ్య గారు కూడా ఉన్నారు మాతో, ఫౌండర్ మెంబర్. ఆమె కూడా వాళ్ళ బ్రదర్ ఫౌండర్ మెంబరు. ఆ కుటుంబం అంతా మాతో ఉంది. మధ్యలో కొంచెం కలతలు వచ్చి కాంగ్రెస్ లో పోయినా కూడా ఆమె కూడా మా ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచుగానే మేము గౌరవిస్తాం. కవితకి ఏ గౌరవం ఇచ్చినామో కాంగ్రెస్ లో ఉన్నా కూడా రమ్యకు అదే గౌరవం ఇస్తాం. ఇవన్నీ అట్లుండనియండి. ఇవాళ కవిత మొత్తం 4 కోట్ల మంది ప్రజలల్లో నిన్న ఆమె చేసిన కామెంట్స్ వల్ల పరాకాష్ఠకు పోయింది ఆమె పతనం. కాబట్టి దీనివల్ల బాగా నష్టపోయే వ్యక్తి కవిత గారే. ఆమె ఆలోచించట్లేదా లేకుంటే ఇంకెవరన్నా వెనకాల నుండి నడిపిస్తున్నారా మనకు తెలియదు. బట్ ఈ 4 మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను ఫాలో అవుతాను కానీ డిస్కషన్ లో ఉండను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రమేష్. మిమ్మల్ని ఫైనల్ గా సార్ చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు కన్న కూతురు ఇష్యూలో ఒక న్యాయం, ఎట్ ద సేమ్ టైం గతంలో డిప్యూటీ